ఇక పొద్దుగాల ఇవ్వంగానే 5 గంటలకైతే మా ఆయన అయితే మార్కెట్ పోయి అయితే ఇంత కేజీ మటన్ అయితే పట్టుకొచ్చిండు. పట్టుకొచ్చి కూర అయితే కమ్మగండు ఇలా దమ్మ తినాలి అంటే సరే అని కుక్కర్ గిట్లా పెట్టుకున్నా. కుక్కర్ పెట్టుకొని దాంట్లో గింతంత నూనె పోసుకొని 2 ఉల్లిగడ్డలు 2 పచ్చిమిరపకాయలు అయితే కోసుకొని అయితే దాంట్లో వేసుకున్నా. అయినాక రోట్లో దంచిన అల్లం వెల్లుల్లి దాన్ని కూడా దాంట్లో వేసుకొని గింతంత ప్రియా మసాలా మటన్ మసాలా వేసి మంచి గడిగి పెట్టుకున్న అయితే ఈ మటన్ ముక్కల్ని కూడా దాంట్లో వేసుకున్నాం. దాంట్లో వేసుకొని అయితే మొత్తం కలిపినాక 2 టమాటాలు గింతంత ఉప్పు కారము పసుపు వేసుకొని అయితే నూనె కలిసేటట్టు అయితే మొత్తం అయితే గిట్లా కలుపుకున్నాం. ఒకసారి గిట్లా కలుపుకున్నాక ఇక ముక్కలు చక్కగా ఉడకాలి కదా, అందుకని చెప్పి ఒక గిలాసే నీళ్ళు పోసి మంచిగా కలుపుకొని ఇక కుక్కర్ మూత దాని మీద పెట్టుకొని 5-6 విజిల్ వచ్చేంత వరకు అయితే ఉంచి తీసి చూస్తే కమ్మటి వాసన వస్తుంది. ఇక దాంట్లో గింతంత కొత్తిమీర వేసి అయితే మంచిగా కలుపుకొని ఇక గబా మా ఆయన కేసి ఇచ్చిన తినైతే సూపర్ ఉన్నది అన్నాడు. నేను కూడా తిన్నా, దండి కమ్మ ఉన్నది పో.